ఒరే మామా 3 రోజులు కనబడలేదు. ఏ షూటింగ్ వెళ్ళారా? రే రూమ్ కమ్మాయిలేంట్రా? లైట్ తీసుకోరా. ఇంకా నువ్వు కనబడలేదని ఈనాడు పేపర్లు వేద్దాం అనుకున్నావురా? అరే దర్బాబు, నాకు ఒక 10,000 రూపాయలు అప్పు కావాలరా. ప్రతిసారి 10,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? రై కానీ ఒక మంచి సజెషన్ ఇవ్వగలను. నేను ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పర్సనల్ గా పనిచేస్తున్నాను. అతనితో చెప్పి నీకు ఒక వాటర్ ప్లాంట్ లైసెన్స్ ఇప్పిస్తాను. క్యాన్కి 25 రూపాయలు. బోర్ వాటర్ కొద్దిగా వేడి చేసి అందులో కొంచెం పౌడర్ వేసి అమ్మితే చాలు, నెలకు 4 లక్షల రూపాయల లాభం. రే నేను నిన్ను అప్పు అడిగాను గానీ డబ్బులు ఎలా సంపాదించాలో అడగలేదురా. మురికి నీటిని మంచి నీళ్ళు అని చెప్పిన జనం తాగుతారేమో గానీ తప్పు చేసిన వాడిని దేవుడు కూడా క్షమించడు. అబ్బా నీతిరాజా, నువ్వు మారవా? మనల్ని పుట్టించిన దేవుడు మారలేదు, నన్ను కన్నా అమ్మ నాన్న మారలేదు. నేనెందుకు మారతానరా? అందుకే ఎవరు సబ్బుతాడు తోముకోవాలి. పక్క సబ్బుతో తోముకున్నావు అనుకో దొరదలు వస్తాయి. ఫుల్ రోజు కూడా నువ్వు ఉన్నా కదా గోకడానికి. నీతు అంటే ఎవరమ్మా? నేనేనండి. ఎక్కడి నుంచి వచ్చింది? భలే అడ్రస్ ఇచ్చారమ్మా. నమస్కారం అమ్మా. ఎక్స్క్యూజ్ మీ పాపా, లేచిపోదామా? ఏ ఇది లేడీస్ సీట్ లేగా. ఎందుకు లేగాలి? జెంట్స్ తో సమాన్ గా లేడీస్ అన్నారు కదా, అందుకని లేగన అంతే. మీకు విషయం చెప్పనా? ఒకప్పుడు లేడీస్ ది కింద చెయ్యి, జెంట్స్ ది పై చెయ్యి. ఇప్పుడు జెంట్స్ ది కింద చెయ్యి, లేడీస్ ది పై చెయ్యి. అందుకని సీట్ ఇవ్వను. అంతే అంతే. యదవ లాజికల్ చెప్పకే. నువ్వు ఇలా మాట్లాడినందుకు పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే పగిలిపోయేది. రేయ్ లేలే, ఏ పోరా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. టికెట్ టికెట్ టికెట్. అమ్మా ఇక్కడ నీతు అంటే ఎవరమ్మా? నేనే. మమ్మల్ని ఎలా కూడా వాడుకుంటున్నారా? మళ్ళీ ఎవరిచ్చారు? ఏమో. లేవే, ఈ కార్డు నువ్వే ఉంచుకో. ఏయ్ లేచిపోదామా? రే అది నాలవర్రా. మీ కొరియర్ అండి, ఇక్కడ సైన్ పెట్టండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ అవే కాదు కదరా దేవుడా. పొద్దున్న ఎవడో తలుపు కొట్టేది ఇంటి వాడు రైంటాడు. చంపేస్తాను కొడుకుని. చెయ్యండి రాసాయంగా. ఎవడో కనపడుతుందండి. రూమ్ లో ఎంతమంది ఉంటారా? 4 ఉంటాం సార్. మీరుంటే 5 ఉంటాం. ఏంటి చటారా? పగిలిపోతుంది. రామరాజు గారు ఎక్కడరా? బొజ్జున్నాడు సార్. లేపో. లేపేస్తారు. రామరాజు లేకరా, లేకు. ఎస్ఐ గారు వచ్చారు నీకోసం. చెప్పండి సార్. ఏంటి ఆ అమ్మాయి వెంటబడి లేచిపోదాం లేచిపోదాం అని లెటర్స్ ఇస్తున్నావంట? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను సార్. హలో, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు. వార్నింగ్ ఇచ్చి వదిలేమంది కాబట్టి ఇప్పటి వరకు మాట్లాడుతున్నావు.